హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఐఆర్సిటీసీలో మనకు హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు సౌత్ సెంట్రల్ జోన్ నుంచి రావడం జరిగింది కాబట్టి దీనికి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో మనకు సికింద్రాబాద్ జోన్లోన అంటే సికింద్రాబాద్లోన అదేవిధంగా మనకు విజయవాడలో మనకు జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడైతే మనైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి దీనికి వచ్చేసి ఇలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్అప్ చేసి తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఇంటర్వ్యూలో కానీ మీరు సెలెక్ట్ అయ్యారు మీకు పర్ మంత్ 30,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటాయి అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏ డేట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ లేకుండా ఇండియన్ రైల్వేస్లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకున్నట్టు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు దీనికైతే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ చూసిన ప్రతి ఒక్కరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అన్ని మన డివైస్ లెర్నింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే పెట్టడం జరిగింది. మీరు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటే మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఐఆర్సిటీసీలో మనకు హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మార్చి 1, 2026 రావడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ వాకింగ్ ఇంటర్వ్యూ ఎంగేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ మానిటర్ కాంట్రాక్చువల్ బేసిస్ మనకు ఐఆర్సిటీసీ సౌత్ సెంట్రల్ జోన్. ఇక్కడ మనకు హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలను మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అండ్ సౌత్ సెంట్రల్ జోన్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే జాబ్ చేయాలి. అండ్ జాబ్ చేయడం వల్ల కూడా మీకు ఏంటంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ పర్మనెంట్ అవ్వకపోయినా కూడా మీకు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ పీరియడ్ ఉంటుందో అది చేసిన తర్వాత మనకు రైల్వే పర్మనెంట్ ఉద్యోగాలు మీకు ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది వర్క్ ఏ విధంగా చేయాలంటే ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు రైల్వేస్లో మనకు ఫుడ్ చెకింగ్ ఉంటుంది కదా, ఆ ఉద్యోగం అనమాట. మీరు ఫుడ్ చెకింగ్ అయితే చేయాలి, ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా మీ చేతిలో అయితే ఉంటుందన్నమాట. దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి ఉద్యోగం అది. ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇది సౌత్ సెంట్రల్ జోన్ నుంచి వచ్చినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరైతే హాస్పిటాలిటీ మానిటర్ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళు చేసినటువంటి జాబ్ రోల్ ఏంటనేది ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అండ్ సర్వీసెస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ క్యాటరింగ్ యూనిట్స్. మనకి ఏదైతే వందే భారత్ ట్రైన్స్లో కానీ, మనకు ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో కానీ మనకు మొబైల్ క్యాటరింగ్ యూనిట్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో మీరు ఫుడ్ ప్రొడక్షన్ మెయింటైన్ చేయడం కానీ అండ్ క్వాలిటీ అండ్ సర్వీసెస్ కానీ మీరు మానిటర్ చేయడం కానీ సూపర్విజన్ తోటి ఇవన్నీ కూడా మీరే చేయాల్సినటువంటి ఉద్యోగం ఉన్నటివి. ఇక్కడ మనకు రెస్పాన్సిబుల్ ఫర్ సూపర్విజన్ అండ్ మానిటర్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ నామినేటెడ్ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్స్, బేస్ కిచెన్స్ అండ్ క్లస్టర్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరైతే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ప్రతి మీరు చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ ఎంత అండ్ అలవెన్స్లు ఎంత ఏంటి మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మనకు సిటీసీ వచ్చేసి మనకు పర్ మంత్ 30,000 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు డైలీ అలవెన్స్లు అయితే ఉంటాయి అనమాట. డైలీ అలవెన్స్లు వచ్చేసి మనకు 350 రూపీస్ అయితే ఉంటుంది పర్ డే. మనం ఆన్ డ్యూటీ మనం ఏదైతే ట్రైన్లో మనం డ్యూటీ చేస్తే అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు 2 అవర్ అంటే 12 గంటల కంటే ఎక్కువ మనం జాబ్ అంటే డ్యూటీ చేస్తే 100% మనకు అమౌంట్ అయితే వస్తుంది. అంటే 350 రూపీస్ వస్తుంది. ఒకవేళ మీరు 6 to 12 అవర్స్ లోపు మీరు డ్యూటీ చేశారంటే ట్రైన్స్లోన మీకు 70% మీకు వస్తుందన్నమాట డైలీ అలవెన్స్ అనేది. ఒకవేళ 6 అవర్స్ కంటే తక్కువ మీరు డ్యూటీ చేశారంటే కనుక కేవలం మీకు 30% మాత్రమే మీకైతే రావడం అయితే జరుగుతూ ఉంది అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు లాడ్జింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే మీరు అవుట్ స్టేషన్స్లో మీరు ఏమైనా డ్యూటీ చేసి నైట్ స్టేస్ చేయాలంటే కనుక నైట్ పూట మీకు 240 రూపీస్ మీకు పర్ నైట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు ఎన్హెచ్ఏ నేషనల్ హాలిడే అలవెన్స్లు అంటారు. మనకు పర్ హాలిడేకి వచ్చేసి 384 రూపీస్ మీకు రావడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు మెడికల్ ఇన్సూరెన్స్ మనకు పర్ మంత్ వచ్చేసి మనకు 1,400 అయితే మనకు ఇన్సూరెన్స్ అయితే చేయడం అనేది జరుగుతుంది అప్ టు 35 వరకు. ఒకవేళ 36 to 40, 50 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకు 2,000 పర్ మంత్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే అలవెన్స్లు అయితే ఉంటాయన్నమాట ఈ నోటిఫికేషన్కి. వచ్చి మనకు
ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు కదా! ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్లికెంట్ ఫార్మ్ అయితే ఒకటైతే ఉంటుంది. ఈ అప్లికెంట్ ఫార్మ్ అనేది ఇదే. ఈ అప్లికెంట్ ఫార్మ్ అండ్ నోటిఫికేషన్ 2 కూడా కలిపి నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ముందుకొచ్చేసి ఒక రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాలి. ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అంటారు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఫస్ట్ పాయింట్‌లో మీ పేరైతే క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. సెకండ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదంటే మీ వైఫ్ నేమ్ కూడా రాయొచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు మీ కేటగిరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్‌లో వచ్చేసి మనకు ప్రెజెంట్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనకు మొబైల్ నంబర్ గాని ఇవ్వాలి. ల్యాండ్‌లైన్ గాని లేదంటే కింద మనకు ఈమెయిల్ ఐడీ. మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ప్రెజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీ అయితే ఇవ్వండి. ఫిఫ్త్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రెస్. సిక్స్త్ ఏజ్ జనవరి 1, 2026కి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు కౌంట్ చేయండి. సెవెంత్ మీ జెండర్ అయితే ఇవ్వాలి. అండ్ ఎయిత్ వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్. మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా, సింగిల్ అనేది. అండ్ నైన్త్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ 10థ్ వచ్చేసి మనకు ప్రొఫెషనల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి 10థ్ అనమాట. 10థ్ వచ్చేసి మీరు 10థ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అండ్ ఏంటనేది. అండ్ 10థ్ వచ్చిన మార్కులు అండ్ యూనివర్సిటీ ఏంటి. 12థ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవి ఏవైతే ఉంటాయో మీ క్వాలిఫికేషన్ ఒకవేళ ఉంటే అన్ని కూడా డీటెయిల్స్ ఇవ్వండి. 11థ్ వచ్చేసి మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా వాటి గురించి ఇవ్వండి. 12థ్ వచ్చేసి మనకు లాంగ్వేజ్ అనమాట. స్పీక్ అండ్ రైట్. రాయడానికి అండ్ మాట్లాడడానికి ఏమేమి లాంగ్వేజ్ వస్తాయనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందనమాట. అండ్ 13థ్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్. మనం ఈ సర్టిఫికేట్స్ అంటే అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఏమేమి అటాచ్‌మెంట్ చేయాలంటే గనక ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మొత్తం కూడా 1 సెట్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ ప్రూఫ్స్ అనమాట. అండ్ ఎక్స్‌పీరియన్స్ మీకాడ ఉంటే గన 10థ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం 10థ్ మార్క్స్ మేము కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇంకోటి మీకు అదర్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా మీరు జిరాక్స్ అయితే పంపియాలి. ఏమేమి పంపిస్తున్నారు ఏంటనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఇక నెక్స్ట్ కిందన ఇక్కడ మనకు ప్లేస్ అండ్ డేట్ అయితే ఉంది కదా! ప్లేస్ వచ్చేసి మీ మండలం గాని, మీ డిస్ట్రిక్ట్ గాని ఇవ్వండి. అండ్ డేట్ వచ్చేసి ఏ డేట్‌ని అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. అండ్ సిగ్నేచర్ ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి పైన అంతే. ఏ విధంగా మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. కిందనే మనకు ఓబీసీ ఉంటుంది. ఈ ఓబీసీ వాళ్ళు దీన్ని ఫిలప్ చేసి మీరు ఎంఆర్ఓ తోటి సైన్ అయితే తీయించుకోండి. ఇక ఫైనల్‌గా ఇంటర్వ్యూ అనేది ఏ డేట్‌న ఉంటుంది అండ్ ఎక్కడ ఉంటుందంటే గన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఒకటే సెంటర్‌లో మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్లయితే ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ మనకు జోనల్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ ఆక్స్‌ఫర్డ్ ప్లాజా సరోజినీ దేవి రోడ్ సికింద్రాబాద్ 500003 ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్‌లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. డేట్ వచ్చేసి మనకు మార్చ్ 12, 2026 అండ్ మార్చ్ 13, 2026 12 అండ్ 13 ఈ 2 డేస్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ డేట్‌న వీలైతే ఆ డేట్‌న అయితే వెళ్లి మీరైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వండి. ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ ద్వారా మాత్రమే తీసుకుంటారు. తర్వాత మీకు పర్మనెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే గనక మీకు అది చేయడం వల్ల కాంట్రాక్ట్ ద్వారా చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ కూడా మీకు త్వరలోనే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎక్కడెక్కడ జాబ్ లొకేషన్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా మనకు 43 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. హాస్పిటాలిటీ మానిటర్ అనేది ఇన్‌క్లూడింగ్ మనకు ఓబీసీ వాళ్ళకు 4 బ్యాక్‌లాగ్ వేకెన్సీ కూడా మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. సాలరీ చూసుకుంటే మీకు 30,000 పర్ మంత్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక దీనికి ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 32 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేయాలంటే గన ద సెలెక్టెడ్ క్యాండిడేట్ మే బి పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ఇక్కడైతే జాబ్ అయితే చేయాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి మనకు విజయవాడ ఈ సరౌండింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక తెలంగాణ వాళ్ళకైతే మనకు సికింద్రాబాద్ ఏదైతే ఉందో అక్కడనమాట. మెయిన్‌గా మనకు ఎక్స్‌ప్రెస్ రైల్వేస్ ఉంటాయి కదా! దానిలోన అండ్ వందే భారత్ ట్రైన్స్‌లోన మనకు ఫుడ్ ఏదైతే ఉంటుంది కదా! మొబైల్ క్యాటరింగ్ సంబంధించిన ట్రైన్స్ వాటిలోనే మీరు ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే మీరు ఫుడ్‌ని మెయింటైన్ చేయడము, క్వాలిటీస్ అండ్ అన్నీ చెక్ చేయడం ఆ జాబ్ అన్నట్టు ఇది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎవరైతే ఫుల్ టైమ్ బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేట్‌లో మీరు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే గన స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్‌లో చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గన బీబీఏ లేదా ఎంబీఏ మనకు క్లర్నర్ ఆర్ట్స్ ఏదైతే ఉందో ఇండియన్ సంబంధించినటువంటిది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం దానిలో మీరు చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే గన మనకు థర్డ్ క్వాలిఫికేషన్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేసింటారో క్యాటరింగ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ దానిలోన అప్లై చేసుకోవచ్చు.
లేదు అనుకుంటే గన ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుండే గన డెఫినిట్‌గా మీరు అప్లై అయితే చేసుకొని మీరు ఇంటర్వ్యూకైతే వెళ్ళండి. అంటే అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏది అవసరం అయితే లేదు. కాబట్టి మీరు డెఫినిట్‌గా మీరు దీనికి అటెండ్ అవ్వడానికైతే ట్రై చేయండి. థాంక్ యూ.